నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తున్నది. సో దీని మీద కేటీఆర్ మీద ఎవరైతే ఆరోపణలు చేశారో, తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తానంటూ కూడా ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులను బెదిరించే ప్రయత్నమో లేకపోతే ఇతర ఇంటిమేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. క్షమాపణ చెప్పాలని కూడా కేటీఆర్ కోరుతున్నారు. మాట్లాడదాం ఇదే అంశం మీద. మొట్టమొదటిసారిగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా డీజీపీ కార్యాలయంలో ఫోన్ ట్యాప్ అయిందంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మీరు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. సో కల్వకుట్ల కుటుంబానికి దీనికి సంబంధం లేదన్నట్టుగా కేటీఆర్ అంటున్నారు. అసత్యపు ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తా అంటున్నారు. ఏం చెప్తారు? మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కేటీఆర్ గారు కోర్టులో పరువు నష్టం దావా వేయాల్సిందే. మేము కూడా దానికి సమాధానం చెప్తాం. ఎక్కడెక్కడ ట్యాపింగ్ జరిగే ఆస్కారం ఉండింది, ఎక్కడెక్కడ అధికారులు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, కేటీఆర్ గారి దగ్గర నుంచి లేదా ఆంతరంగికుల దగ్గర నుంచి ఆదేశాలు తీసుకున్నారో ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇంటెలిజెన్స్లో ఉన్న సీనియర్ పోలీస్ ఆఫీసర్స్నే ఈరోజు అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. రిమాండ్కు పంపించినారు. వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ స్టేట్మెంట్లు బయట వస్తున్న పత్రికా కథనాలను చూస్తే ఖచ్చితంగా మా పై ఆఫీసర్ చెప్పిండు, అందుకే మేము ట్యాప్ చేసినామని. ఆ పై ఆఫీసర్ ఎవరు చెప్పిండ్రు అంటే అప్పుడున్న అధినేత చెప్పిండు, లేదా అప్పుడున్న కీలకమైన మంత్రి చెప్పిండు. కాబట్టి లాజికల్గా ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగినా కూడా పొలిటికల్ అపోనెంట్ మీద ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం సీఎం నుంచో లేకుంటే అతి ముఖ్యమైన మంత్రి దగ్గర నుంచి ఆదేశాలు వస్తే తప్ప చెయ్యరు. ఫిక్స్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి, నాకు కూడా తెలుసు. కాబట్టే కేటీఆర్ గారు ఒకవేళ ఆయన మీద ఆరోపణలు వస్తాయని బాధపడితే ఆయన పరువు నష్టం దావా వేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది, ప్రభుత్వం కూడా ఇస్తుంది. వి వెల్కమ్ ఇట్. దానికి కోర్టులోనే సమాధానం చెప్తాం. ఖచ్చితంగా మా ఫోన్లు ట్యాప్ అయినాయని మాకు తెలుసు. ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి ఫోన్ ట్యాప్ అయిందని కూడా ఆ అభ్యర్థులకు తెలుసు. కాబట్టే వాళ్ళు కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. నిజాన్ని తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీద ఉంది. ఖచ్చితంగా మాకున్న అనుభవము, మేము పడ్డ బాధలు, మేము బాధితులం కాబట్టి న్యాయం మాకు జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. నాయకులతో పాటు ఇంకా ప్రచారణ చేసినటువంటి కొన్ని మీడియా సంస్థలు కూడా లీగల్ నోటీసులు పంపించింది. సో వాళ్ళకేమైనా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందా ఈ విషయంలో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో? ఏమో మరి, మాకు రావాలి నోటీసులు, ఇంకా రాలేదు. మీకు వచ్చితే నోటీసులు మరి మీకు వచ్చినాయా? నో ప్రాబ్లం, మీరు కూడా ఫేస్ చేయండి. మీరు ఇంకా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. మీరు కూడా లోతుల్లోకి వెళ్ళండి. ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎవరు కాల్ డేటా ఎవరు తీసుకున్నారని చెప్పి మీరు కూడా ఇంట్రాగేషన్లో ఏం జరుగుతుందో వీటిని కూడా ప్రజలకు తెలపండి. ఖచ్చితంగా తెలంగాణలో ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ రాజకీయ ప్రత్యర్థుల మీద ఫోన్ ట్యాపింగ్ చేయడానికి 1-2 క్షణాలు ఆలోచించాలి. అటువంటి తీర్పు ఖచ్చితంగా మన న్యాయస్థానాలు ఇవ్వాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలం బాట పట్టిండు. 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం కరువు మొదలైంది. కాంగ్రెస్ వచ్చిన 3 నెలల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు అంటున్నారు. వాస్తవానికి జరిగిందంటారా 3 నెలల్లో 200 ఆత్మహత్యలు? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు. ఎందుకో ఇప్పుడు మరి కేసీఆర్ 10 ఏళ్లలో ఏం చేసినవయ్యా అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. నువ్వు మంచిగా చేయలేదు మాకు అని చెప్పి తీర్పిచ్చిర్రు, బండకేసి కొట్టిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా కుప్పగూలింది. అక్కడ నీళ్ళ నిల్వ లేదు కాబట్టి కింద పొలాలకు నీళ్లు పోలేదు. మరి అటువంటి సమయంలో తప్పంతా వాళ్ళది పెట్టుకొని వాళ్ళ పాలనలో వర్షాలు పడలే. సరే, వర్షాలు ఎవరి పాలన పడకుంటే అది వర్షాలు మన చేతిలో ఉండవు. నిరుడు వర్షాలు పడనందుకే ఈరోజు నీటి కటకట ఏర్పడుతుంది. దీనికి కూడా కాంగ్రెస్ను బాధ్యత చేయాలనుకోవడము అంత సీనియర్ రాజకీయ నాయకుడిగా ఆయనకు తగదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది. రైతుల ఆత్మహత్యల గురించి మొట్టమొదటగా పోరాటాలు చేసిందే అప్పుడున్న ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు. ఆయన ఏ రోజు కూడా అధికారంలో ఉండి వేల మంది పిట్టల్లాగా రైతులు రాలిపోతున్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఏ రోజు కూడా వచ్చి పరామర్శ చేసిన పాపన్న పోలే. ఆయన సొంత జిల్లా మెదక్ జిల్లాలో కూడా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మేమందరం స్వయంగా ఆ గ్రామాలకు వెళ్ళి ఆ రైతులను ఓదార్చినాం. కంపెన్సేషన్ ఇచ్చినాం. కొంత గొప్ప కంపెన్సేషన్ ఇవ్వడానికి కూడా మేము పోరాటం చేయాల్సి వచ్చింది ఆ రోజు. అటువంటి వ్యక్తి ఈరోజు రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వల్లించడం తప్ప ఇంకోటి కాదు. ఈ స్థానిక నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రి గారు కామెంట్ చేశారు. ఏదైతే కాళేశ్వరం సంబంధించి ఎలాంటి కంపెనీకి సంబంధించిన వాళ్ళు బాధ్యత వహిస్తారు అండ్ దాంతోపాటు కేవలం అక్కడ కాంట్రాక్టర్ లోపం వల్లనే జరిగింది, అది ప్రభుత్వ లోపం కాదంటున్నారు. సరిచేస్తే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చు అంటున్నారు. ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా చెప్పిండ్రు, అయ్యా తప్పు జరిగింది, లక్షల కోట్ల రూపాయలు అక్కడ దుర్వినియోగం అయినాయి, సరే మీరు సూచనలు ఇవ్వండి ఎట్లా చేయాలని కూడా అడిగినారు. కేంద్రానికి రిక్వెస్ట్ చేసినాము.
ఎక్స్పర్ట్ కమిటీ వచ్చింది, వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. కేంద్రము ఎక్స్పర్ట్స్ ఏం ఆదేశిస్తే అది చేయడానికి మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంది. అది ఎట్లా ఆదేశిస్తారు, ఈ డ్యామ్ మళ్ళా కట్టమంటారా, లేకుంటే ప్రాజెక్టు తీయమంటారా, ఏదైనా రిపేర్ చేయమంటారా, ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో వాటి రిపోర్ట్ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గోదావరి నీళ్లను తెలంగాణ పంట పొలాలకు ఇవ్వాలన్న కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీదే. మొదటి నుంచి కూడా శ్రీరామ్ సాగర్ కట్టిందే కాంగ్రెస్ పార్టీ, నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల కట్టిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ప్రవహిస్తున్న నదీ జలాలు ప్రతి బొట్టు కూడా తెలంగాణ పంట పొలాలను తడపాలన్న కాంక్ష, ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం కూడా ఈ కాన్సెప్ట్లోనే వచ్చింది. కాబట్టి నీటి ప్రాజెక్టుల విషయంలో, సాగునీరు విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీ కూడా శంకించడానికి ఆస్కారమే లేదు. చివరి ఒక మాట, తుక్కుగూడ సెంటిమెంట్ను కాంగ్రెస్ పార్టీ రిపీట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో గతంలో 64 సీట్లు సాధ్యమైంది, రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నది. ఈ పార్లమెంట్ ఎన్నికలో ఎట్లా ఉండబోతుంది? ఈసారి ఖచ్చితంగా మేము 12 నుంచి 14 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటాం. ప్రజలు మా పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఇది ప్రజాపాలన. ఎవరైనా సరే మంత్రులను నేరుగా కలవచ్చు, ఎమ్మెల్యేలను కలవచ్చు, ఆఖరికి ముఖ్యమంత్రి గారిని కూడా సచివాలయంలో కలుసుకునే వెసులుబాటును కల్పిస్తూ ఉంది. ప్రజాభవన్లో వాళ్ళ అర్జీలను కానీ ఫిర్యాదులు కానీ తీసుకొని సమస్యలను పరిష్కరించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి సంక్షేమ పథకాలు దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అందుతాయని కూడా పేద ప్రజలు కానీ, గ్రామాల్లోని రైతులు కానీ, మిగతా కులవృత్తుల వాళ్ళు కానీ ఆశిస్తూ ఉన్నారు. మా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ కాంగ్రెస్ పార్టీ వమ్ము చేయదన్న విశ్వాసం కూడా వాళ్ళలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మొత్తం మీద ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించి మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా ఆయన డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం ఏదైతే ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా కేటీఆర్ గారు ఇక పరువు నష్టం దావా వేస్తా అంటూ కూడా ఆయనటువంటి ట్వీట్ చేయడం జరిగింది. సో ట్వీట్కి సంబంధించి కూడా ఇప్పటికే కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక స్పష్టతను ఇవ్వడం జరిగింది. అవసరమైతే పరువు నష్టం దావా వేసుకోండి, సో మేము కూడా దానికి సంబంధించి లీగల్గానే కోర్టులో ఫైట్ చేస్తామంటూ చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.